గురుగారు ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుందంటావు? ఇంకొక రోజే టైం ఉంది మనకి. చాలా చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమా చూస్తున్నామంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది. ఎందుకంటే సుజిత్ గారు ఒక 5 సంవత్సరాల కష్టం రేపు 25వ తారీఖు ఆవిష్కృతం కాబోతుంది. ఒక అద్భుతమైన సినిమా ఆవిష్కృతం కాబోతుంది అని అందరూ అనుకుంటుంటే నేనేమనుకుంటున్నానంటే, ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక గొప్ప డైరెక్టర్ని భారతదేశానికి అప్పగిస్తున్నామేమో అనిపిస్తుంది. నిజంగా ప్రతి షాటు ఎవ్రీ డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వస్తుందో ఈ సినిమాలో చెప్పలేం, కానీ సుజిత్ గారు మాత్రం ఒక ప్యాన్ ఇండియా డైరెక్టర్గా నిలబడిపోతున్నాడు అనిపిస్తుంది. ప్రతి షాటు బాగుంది, ప్రతి సన్నివేశము బాగుంది. ఆ సినిమా మొన్న ఫంక్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే అభిమానులు అంత పెద్ద వర్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ వర్షంలో తడుస్తూ కూడా బ్రహ్మాండంగా ఆ సభను సక్సెస్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్ గారు ఆ కత్తి పట్టుకుని స్టేజ్ మీద ఎంటర్ అవుతూ ఉంటే అసలు నిజంగా ఒక ఎలాంటి ఒళ్ళంతా గగురుపడి చేసే ఒక వైబ్ అయితే వచ్చేసింది, వైబ్రేషన్ వచ్చేసింది మాకు. అలాంటి గొప్ప సన్నివేశం చూసి తరించాం మేము. నిజంగా మంచి సినిమా. ఈ సినిమా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పుడున్నటువంటి రాజమౌళి అలాగే సుకుమార్ గారి సరసన మన సుజిత్ గారు కూడా చేరబోతున్నారు అనిపించింది. నిజంగా చాలా బాగుంది, చాలా చాలా. తమన్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది సార్? మామూలుగా గుండెలు పగిలిపోతాయి. తమన్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. నేను ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాలకి బాగా చేస్తాడేమో అనుకున్నాను. పవన్ కళ్యాణ్కి దాని మీద డబల్ చేశాడు. చాలా చాలా బాగుంటుంది. సినిమా మాత్రం ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మంచి సినిమాని మనం ప్యాన్ ఇండియా సినిమాని రేపు 25వ తారీఖు చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.